వ్యవస్థ మానవ శక్తి వ్యవస్థలో ముఖ్యమైన భాగం. మన వెన్నెముక ద్వారా ప్రయాణించే నిటారైన శక్తి అక్షం. ఇది వెన్నెముక క్రింది భాగం నుండి తల పై భాగం వరకు వ్యాపించి ఉంటుంది. ఈ వ్యవస్థ మన ముఖ్యమైన శక్తి ప్రవహించే మార్గం. దీన్ని సుషుమ్న నాడి అంటారు. ఈ నాడిపై 7 కేంద్రాలు వేర్వేరు స్థానాల్లో ఉంటాయి. వీటిని చక్రాలంటారు. మానవ చక్రాలు. చక్ర అనేది మనందరిలో ఉండే ఒక శక్తి చక్రం. అది తిరుగుతూ ఉంటుంది. దాని నుంచి వ్యక్తి శక్తిని గ్రహిస్తాడు. ఈ చక్రాలన్నీ మన శరీరంలోని వేరువేరు భాగాలకు, గ్రంథులకు కలుపబడి ఉంటాయి. ఈ శరీర భాగాలు, గ్రంథులు ఇతర అవయవాలని అదుపులో ఉంచుతాయని, మన భౌతిక శరీరానికి జీవశక్తిని ఇస్తాయని, మన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేస్తాయని మనకు తెలుసు. అవి మన భౌతిక, మానసిక, భావాత్మక ప్రతిస్పందనలతో సంబంధం కలిగి ఉంటాయి. మూలాధార చక్ర. చక్రాలలో మొదటిది మూలాధార చక్ర. ఇది వెన్నెముక క్రింద చివరి భాగంలో ఉంటుంది. దీని సంబంధిత రంగు ఎరుపు. దీని మూలం పంచభూతాలలో ఒకటైన భూమి. సంబంధిత మంత్రం లాం. ఈ చక్ర అభివృద్ధి చెందే కాలం జననం నుండి 12 నెలలు. ఈ మూలాధార చక్ర వినాళ గ్రంథి అంటే అడ్రినలిన్ గ్రంథికి అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ గ్రంథి కార్టిసాల్, ఆల్డోస్టిరాన్, ఎపినెఫ్రైన్ అనే హార్మోన్స్ ని విడుదల చేస్తుంది. ఈ మూలాధార చక్ర సరిగా పనిచేయకపోతే నిలకడ శక్తి తగ్గుతుంది. శరీరం లావెక్కడం, మలబద్ధకం, మోకాళ్ల నొప్పి, నడుము నొప్పి, మొలలు, కీళ్లవాపులు సంభవిస్తాయి. స్వాదిష్టాన చక్ర. ఇది మన శరీరంలో నిక్షిప్తమై ఉన్న 2వ చక్ర. ఇది నాభి స్థానానికి 1 అంగుళం కింద ఉంటుంది. దీని సంబంధిత రంగు నారింజ రంగు. సంబంధిత మూలకం పంచభూతాలలో ఒకటైన నీరు. దీని సంబంధిత మంత్రం వం. ఈ చక్ర అభివృద్ధి చెందే కాలం 6 నుండి 24 నెలలు. ఈ చక్ర లైంగిక గ్రంథులకు అనుసంధానం చేయబడి ఉంటుంది. ఈ గ్రంథులను గోనాడ్స్ అంటారు. ఇవి ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్, టెస్టోస్టిరాన్ అనే హార్మోన్స్ ని విడుదల చేస్తాయి. ఈ చక్ర సరిగా పనిచేయకపోతే నపుంసకత్వం, గర్భాశయ వ్యాధులు, మూత్ర సంబంధ వ్యాధులు, వెన్నునొప్పి మొదలైనవి సంభవిస్తాయి. మణిపుర చక్ర. ఇది 3వ చక్ర. ఇది నాభి స్థానంలో ఉంటుంది. దీని సంబంధిత రంగు పసుపు రంగు. సంబంధిత మూలకం పంచభూతాలలో ఒకటైన అగ్ని. సంబంధిత మంత్రం రం. ఈ చక్ర అభివృద్ధి చెందే కాలం 18 నెలల నుండి 4 సంవత్సరాలు. ఈ చక్ర క్లోమ గ్రంథికి అనుసంధానం కాబడి ఉంటుంది. ఈ గ్రంథి ఇన్సులిన్ ను విడుదల చేస్తుంది. ఈ చక్ర సరిగా పనిచేయకపోతే అల్సర్లు, మధుమేహం, జీర్ణాశయానికి సంబంధించిన వ్యాధులు వస్తాయి. అనాహత చక్ర. దీనిని హృదయ చక్ర అని కూడా అంటారు. ఇది గుండెకు దగ్గరగా శరీరం మధ్య భాగంలో ఉంటుంది. దీని సంబంధిత రంగు ఆకుపచ్చ. సంబంధిత మూలకం పంచభూతాలలో ఒకటైన గాలి. సంబంధిత మంత్రం యం. ఈ చక్రం అభివృద్ధి చెందే కాలం 4 నుండి 7 సంవత్సరాలు. ఈ చక్ర థైమస్ గ్రంథికి అనుసంధానమై ఉంటుంది. ఈ చక్ర సరిగా పనిచేయకపోతే ఉబ్బసం, రక్తపోటు, శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు వస్తాయి. విశుద్ధ చక్ర. ఇది 5వ చక్ర. ఇది గొంతు పరిసరాల్లో ఉంటుంది. దీని సంబంధిత రంగు నీలం. సంబంధిత మూలకం పంచభూతాల్లో ఒకటైన గాలిలో ఉండే ఈథర్. దీని సంబంధిత మంత్రం హం. దీని అభివృద్ధి కాలం 7 నుండి 12 సంవత్సరాలు. ఈ చక్ర థైరాయిడ్ గ్రంథితో అనుసంధానమై ఉంటుంది. ఈ గ్రంథి థైరాక్సిన్ అనే హార్మోన్ ని విడుదల చేస్తుంది. ఈ చక్ర సరిగా పనిచేయకపోతే థైరాయిడ్ సమస్యలు, గొంతులో ఇన్ఫెక్షన్, జలుబు, వినికిడి లోపాలు సంభవిస్తాయి. ఆజ్ఞ చక్ర. దీన్నే జ్ఞాననేత్రం అని కూడా అంటాం. ఈ చక్ర మనిషి నుదిటిపై 2 కనుబొమ్మల మధ్య ఉంటుంది.
దీని సంబంధిత రంగు నీలిరంగు. దీని సంబంధిత మూలకం కాంతి. సంబంధిత మంత్రం ఓం. దీని అభివృద్ధి యవ్వన దశ నుండి ప్రారంభమవుతుంది. ఈ చక్ర మెదడు అడుగున ఉండే పిట్యూటరీ గ్రంథితో అనుసంధానమై ఉంటుంది. ఈ గ్రంథి వ్యక్తి పెరుగుదలకు కావలసిన స్రావాల్ని తయారు చేస్తుంది. ఈ చక్ర సరిగా పనిచేయకపోతే చూపు మందగించడం, తలనొప్పి, పీడకలలు సంభవిస్తాయి. సహస్రార చక్ర. ఈ చక్ర మెదడు పైభాగాన మధ్యలో ఉంటుంది. దీని సంబంధిత రంగు ఊదా రంగు. సంబంధిత మంత్రం ఓం. ఈ చక్ర మెదడులో ఉండే పీనియల్ గ్రంథికి అనుసంధానమై ఉంటుంది. ఈ చక్ర సరిగా పనిచేయకపోతే మానసికంగా కృంగిపోవటం, చదవలేకపోవటం మొదలైన సమస్యలు ఎదురవుతాయి. కుండలిని జాగరణ. ధ్యానం ద్వారా లేక కుండలిని యోగా, సహజ యోగా, క్రియాయోగ ద్వారా కుండలిని జాగృతి చెందుతుంది. ఈ కుండలిని జాగరణ మూలాధార Okay, friends. So thanks for coming. It's only limited people ki oka basic level of understand kosam తీసుకున్న session. Actually గా మాకు ఫ్యూచర్ ప్లాన్స్ చాలా ఉన్నాయి. బట్ ఏమంటే కొంత ఎమర్జెన్సీలో ఏం అర్థం కావట్లేదు, ఎట్లా ఏంటి అన్న ప్రాసెస్లో నేను ఈరోజు రావటం జరిగింది. నేను యాక్చువల్గా బయట ఉన్నాను, అయినప్పటికీ కూడా మీకు సెషన్ రన్ చేస్తున్నాను, అందుకే నా వీడియో ఓపెన్ చేయలేకపోతున్నాను. ఓకే, సో ఇక్కడ బేసిక్గా మనం ఇప్పుడు రెజనెన్స్ గురించి మాట్లాడుకుందాం. రెజనెన్స్లో ఏం చేయొచ్చు, ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయి, ఏ విధంగా మనం ఈ ఆరాస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఒకసారి ఇక్కడ డిస్కషన్ చేద్దాం. మీకు అంత క్లారిటీ వస్తుంది. నాకు మ్యాక్సిమం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీకు పాస్ చేయడానికి నేను హెల్ప్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ప్రతి పాయింట్ కూడా ఇక్కడ చాలా వ్యాలిడ్ పాయింట్. 1 సెకండ్. ఓకే, సో మోస్ట్లీ 30 minutesలో నాకు నా వల్ల ఎంత వీలొద్దో అంతా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, నౌ ఐఎమ్ క్లోజింగ్ మై మొబైల్, ఐఎమ్ ఓపెనింగ్ సెషన్ హియర్. ఓకే, ఐఫోన్, ఐప్యాడ్, రైట్. ఇప్పుడు నా మొబైల్ మీ ఓపెన్ లో ఉంది, మీకు కనిపిస్తూ ఉంటుంది నేను ఏం చేస్తాను అన్నది. ఒకసారి మీరు లైన్స్ కూడా ఓపెన్ లోనే ఉన్నాయి. సో ఎవరైనా ఈ లోపు మధ్యలో డౌట్ ఉంటే కూడా మీరు అడగచ్చు, నేను మీకు ఆన్సర్ చేస్తాను. ఓకే, రైట్. సో నేను చెప్తూ వెళ్తుంటాను, ఇన్ కేసు ఏమైనా డౌట్ ఉన్నప్పుడు మాత్రమే మీరు మాట్లాడండి. కొట్టాల్సిన పని లేదు, ఇది స్టోరీ కాదు. ఓకే, జూమ్ మీటింగ్ కదా. సో లెట్స్ ఓపెన్ దిస్ హీల్ అడ్వైజర్ యాప్ అని మనందరికి తెలుసు. హీల్ అడ్వైజర్ అనలైజ్ యాప్ లో మనం ఈ రెజొనెన్స్ ని అవి వాడతాం. సో మనం ఓకే, ఇలాగే కదా బ్లూ యాప్ లో మనం కనెక్ట్ చేసుకునేది, కాన్ఫిగర్ చేసుకుంటాం. ఇలా 2 వస్తాయి మనకి, రెజొనెన్స్ అనాలిసిస్, ఆర్ఐ అనాలిసిస్. అసలు బేసిక్ గా ఆర్ఆర్స్ అంటే ఏంటో ఇప్పుడు నేను ఇందాక వీడియోలో మీకు వివరించాను. ప్రతి మనిషికి కూడా 7 చక్రాస్ ఉంటాయి. ఓవరాల్ గా 114 చక్రాస్ లో ముఖ్యమైనటువంటి చక్రాలు 7 అన్నమాట. అది పైన ఉన్నటువంటి సహస్ర చక్ర మొదలుకొని కింద ఉన్నటువంటి మూలాధార వరకు ఉంటాయి. అవన్నీ మీకు తెలుసు, వాటికి ఇంగ్లీష్ పేర్లే మనం ఇప్పుడు చూస్తున్నాం.
అసలు ఈ ఆరాస్ ఏంటంటే ఆరాస్ లింక్డ్ విత్ ఎనర్జీస్, చక్రాస్, ఎనర్జీస్ నుంచి మన హార్మోన్ వ్యవస్థ అన్ని కూడా దానికి లింకప్ ఉంటుంది. ఇది ఇది జనరల్ పారాడాక్స్ మెడికల్ సిస్టమ్ అనేది దీన్ని బిలీవ్ చేయదు. ఎందుకు దీన్ని ఓపెన్ గా మేము చెప్పలేకపోతున్నాం అంటే ద రీజన్ ఇస్ దట్ ఇండియాలో ఒక లా వచ్చింది. మనం అంటే ఒక ఫ్రెండ్లీగా మన కమ్యూనిటీ ఉంది కాబట్టి మనం చెప్పగలుగుతున్నాం. ఎందుకు దీన్ని ఓపెన్ గా మేము అంత అగ్రెసివ్ గా తీసుకెళ్ళలేకపోతున్నాం అంటే మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంది. సో ఎవడన్నా సరే ఇష్యూ లేపాలి అనుకున్నవాడు ఏం చేస్తాడంటే ఇలాంటి మాయలు మంత్రాలు అన్న ఫీలింగ్ లో వస్తారు. వాస్తవానికి మన హిందూ మైథాలజీలో ఈ ఆరాసు, చక్రాసు, తర్వాత ఇంకా నాట్ ఓన్లీ హిందూ మైథాలజీ, యు గో టు అదర్ కంట్రీస్ ఆల్సో, దే ఆర్ బిలీవింగ్ దీస్ ఎనర్జీ పాయింట్స్ ఇన్ హ్యూమన్ బాడీ. కాకపోతే ఏంటంటే మన పారాడాక్స్ మెడికల్ సిస్టమ్ ఒప్పుకోదు అనమాట. ఒప్పుకోదు కాబట్టి మనం దీన్ని అంతా ఓపెన్ గా మనం చెప్పలేకపోతున్నాం. సో ఇప్పుడు మనం కమ్యూనిటీ మీటింగ్ లో మనం చేస్తున్నాం చూడండి. సో ఇక్కడ ఏదైనా సరే ఒక పర్సన్ కి సంబంధించి మనం ఆ పర్సన్ కి ఫస్ట్ ఏం చేయాలంటే అతని క్లయింట్ కింద యాడ్ చేసుకోవాలి. యాడ్ క్లయింట్ అని నొక్కినప్పుడు ఆ పర్సన్ అనే అతనైతే పర్సన్. ఇక్కడ ఒక పర్సన్ అనే కాదండి, ఇక్కడ చూడండి యానిమల్, మన ఇంట్లో పెట్ యానిమల్స్ ని కూడా మనం తీసుకోవచ్చు. అలాగే ప్లాంట్, మన మొక్కలు, మన ఆర్గనైజేషన్, మన యొక్క సంస్థ, మన ఇల్లు, మన బిల్డింగ్, మనం తిరిగే వెహికల్, అలాగే మన గ్రూప్ కూడా మనం ఎనర్జీస్ ఇవ్వచ్చు. అలాగే అదర్స్, ఇలా అన్ని రంగాలకు సంబంధించిన వాటికి మనం ఆరాస్ రెజనెన్స్ ని వాడచ్చు అనేది ఇక్కడ మీకు అర్థమవుతుంది. అసలు ఏంటి ఇక్కడ మీరు చూడండి, ఒక పర్సన్ ని మనం తీసుకున్నప్పుడు ఆ పర్సన్ ని ఏమేమి ఎంట్రీస్ తీసుకుంటాం. ఫస్ట్ ఆ పర్సన్ ఇక్కడ కొట్టి ఫోటో తీసుకుంటాం. ఈ ఫోటో ఈజ్ ఫండమెంటల్. ఫోటో తీసుకున్న తర్వాత అతని పేరు, లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్, టైటిల్, తను పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, తను పుట్టిన ప్లేస్, మేల్ ఆఫ్ ఫిమేల్, ఇది మెయిన్ అన్నమాట. అసలు ఈ ఆరాలో మనకు కావాల్సింది ఏంటంటే ఫోటో ఒకటి చాలా ఇంపార్టెంట్. డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా ఉన్నా లేకపోయినా నష్టమేం లేదు. ఫోటో అది ఎనీ కైండ్ ఆఫ్ ఫోటో కావచ్చు. ఆ యొక్క హ్యూమన్ బాడీ సంబంధించిన ఫోటో ఉంటే చాలు. అది బాగా స్టిల్ ఫోటో కొట్టాలా లేకపోతే కలర్ ఫోటో కొట్టాలా కాదు, ఏదైనా ఒక ఆకారం, ఆ ఆకారం నుంచి కొన్ని ఎనర్జీస్ మనం క్యాప్చర్ చేస్తుంది. అలాగే ఇక్కడ ఇంకొక మెయిన్ ఏంటంటే రికార్డ్ వైబ్రేషన్. ఈ రికార్డ్ వైబ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫీచర్ దీంట్లో. ఫోటో అనేది 50% రోల్ ప్లే చేస్తే ఈ యొక్క వైబ్రేషన్ 100% రోల్ ప్లే చేస్తుంది. మరి ఏంటి వైబ్రేషన్? నీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రతి మనిషికి, ప్రతి ఆబ్జెక్ట్ కి, ప్రతి థింగ్ కి ఒక వైబ్రేషన్ అనేది ఉంటుంది. అది మన శరీరంలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అయిన వైబ్రేషన్స్ లో ఉంటాయి. అలాగే మన ఆర్గాన్ వైబ్రేషన్ లో ఉన్నప్పుడు దేహం వైబ్రేషన్ ఉంటుంది. ఓకే, ఇంకా నేను కాస్త లాజికల్ గా మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలనుకుంటే, ఇప్పుడు ప్రవీణ్ గారు మారుతి కారు ఉంది, ఎగ్జాంపుల్ స్విఫ్ట్ కారు స్టార్ట్ చేయనంత వరకు ఏమి దాని మీద చేయబెడితే ఏమనిపించదు. ఒకసారి స్టార్ట్ చేసినాక కదలట్లేదు, బాడీ కదలట్లేదు, వెహికల్ మూవ్ అవ్వట్లేదు, కానీ మీరు చేయేస్తే, స్టీరింగ్ మీద చేసినా, బాడీ మీద చేసినా, యూ ఫీల్ సెటన్ వైబ్రేషన్స్. అంటే ఏం జరుగుతుంది అక్కడ? బికాజ్ అక్కడ ఇంజిన్ అనేది స్టార్ట్ అయింది. మన దేహం కూడా ఒక ఇంజిన్. మన దేహానికి సంబంధించి కూడా కొన్ని వైబ్రేషన్స్ వస్తుంటాయి మన బాడీకి సంబంధించి. అందులో బాడీ, మైండ్, సోల్ అని అంటాం కాబట్టి ఈ మూడిటి యొక్క వైబ్రేషన్స్ మన నుంచి మనం తీసుకుంటాం. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ప్రవీణ్ గారి కార్ లాగా నా కార్ కూడా స్టార్ట్ చేశాను అనుకోండి, సేమ్ వైబ్రేషన్స్ ఒకేలాగా ఉంటాయా? నెవర్, ఒకేలాగా ఉండవు. మీ ఇంజన్ బట్టి మీ వైబ్రేషన్స్ ఉంటాయి, నా ఇంజన్ బట్టి నా కార్ వైబ్రేషన్స్ ఉంటాయి. అట్లానే ప్రతి మానవ బాడీ యొక్క వైబ్రేషన్స్ డిఫరెంట్ ఉంటాయి అనేది ఇక్కడ. ఎలా అయితే రెండు ఫింగర్స్ ఒకేలాగా మ్యాచ్ కావో ఫింగర్ ప్రింట్స్, అట్లనే ఒక హ్యూమన్ బాడీ యొక్క వైబ్రేషన్స్ ఎవరికి వాళ్ళే ఉంటాయి. మరి ఒక హ్యూమన్ బాడీకే వైబ్రేషన్ ఉంటాయా? నో, ప్రతి దానికి వైబ్రేషన్స్ ఉంటాయి. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి వస్తువుకి, బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ రొటేటింగ్ అనమాట. ఎవ్రీథింగ్ వైబ్రేషన్ లోనే ఉంది. మనం ఏమనుకుంటాం అంటే మనం నిలకడగానే ఉన్నాం అనుకుంటాం, కానీ కొన్ని సెకండ్స్, అంటే ఒక సెకండ్ కి కొన్ని కిలోమీటర్ల వేగంతో మనం ఈ యొక్క యూనివర్స్ లో మన భూమి పరిభ్రమిస్తుంది. ఆ సంగతి ఎవరికి తెలియట్లా. ఆ యొక్క స్పీడ్ లో పోల్చుకుంటే ఆ స్పీడ్ లో తిరిగే ప్రాసెస్ లో ఉన్నటువంటి ఉత్పన్నమయ్యేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్సే కావచ్చు, ఇంకా మన ఇన్ఫర్మేషన్ ఫీల్డ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా నిరంతరం వైబ్రేషన్ కి హుక్అప్ అయి ఉంటాయి. అందువల్ల ప్రతి మనిషి ఒక వైబ్రేషన్ ఉంటది కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క
ఈ హీలీ డివైస్ ని ఈ ఇక్కడ ఫోటోలో చూపించినట్టుగా హ్యాండ్ లో మనం ఇలా ప్లేస్ చేస్తున్నాం. ఎలాగా గోడుగా మన త్రికోణాకారంలో పెడుతున్నాం. దానివల్ల మనకి ఈ హీలీలో ఉన్నటువంటి క్వాంటమ్ సెన్సర్ ఏం చేస్తుందంటే మన బాడీ యొక్క ఆ యొక్క ఇన్ఫర్మేషన్ వైబ్రేషన్ ఫీల్డ్ ని రికార్డ్ చేస్తుంది. రికార్డ్ చేసి క్లౌడ్ సిస్టమ్ లో క్లౌడ్ డేటాలో ఇది సేవ్ చేస్తుంది. అంటే ఇప్పుడు మాంత్రికుడు ప్రాణం చిలక చేతిలో ఉంది అని ఎలా అయితే మనం చూస్తున్నాం సినిమాలు, అట్లా మనం వైబ్రేషన్స్ ఇప్పుడు క్వాంటమ్ సెన్సర్స్ లో వచ్చేసినాయి. క్వాంటమ్ సెన్సర్ ద్వారా మన యొక్క క్లౌడ్ లో వచ్చింది. ఇక్కడ మీకు కనిపిస్తుంది, ఫోన్ లో కనిపిస్తుంది, జస్ట్ మీకు ఇంటర్ఫేస్ మాత్రమే, అంటే మీకు ఫ్రంట్ ఎండ్. మరి బ్యాక్ ఎండ్ ఎక్కడ ఉంది? ఇది దీని వైబ్రేషన్స్ ఆర్ ఇన్ సర్వర్, క్లౌడ్ లో ఉంటాయి, ఆల్వేస్ సేఫ్ గా ఉంటాయి. సో ఇప్పుడు ఈ యొక్క వైబ్రేషన్ చేసిన తర్వాత ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఒక మనిషిని తీస్తున్నాను. లైక్ ఇప్పుడు ఈ పర్సన్ చూద్దాం, సిపి జాన్ ఈజ్ కేరళ. ఓకే, ఈ మనిషికి సంబంధించి ఇతని వైబ్రేషన్స్ ఆల్రెడీ నేను రీడ్ చేసుకున్నాను కేరళలో వెళ్ళినప్పుడు. అందువల్ల ఈ యొక్క పర్సన్ కి ఏదన్నా ప్రాబ్లం ఉంది అన్నా, లేకపోతే దానికి ఏదన్నా హెల్ప్ కావాలి అన్నా, తను నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఏం చేస్తానంటే అతని యొక్క ఆరాని రీడ్ చేస్తాను. ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాను, డివైస్ కనెక్ట్ చేసుకొని ఇట్లా నేను మీతో అందరికి తెలుసు కదా డివైస్ని ఎలా కనెక్ట్ చేసుకోవాలో, రైట్? సో డివైస్ కనెక్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్ ఏమవుతుంది, ఇలాగా అతని యొక్క వైబ్రేషన్ బేస్డ్ ఆన్ హిస్ ప్రీవియస్ రికార్డ్ బట్టి అతనికి ఉన్నటువంటి ఆరాస్ ఎనర్జీస్ని చూపెడుతుంది. ఇక్కడ చూడండి, నేను చెప్తున్నాను డ్యామ్ షూర్గా ఈ పర్సన్కి చాలా చాలా పూర్గా ఉంటాయి. దట్ ఐ కెన్ అష్యూర్. వై? బికాస్ నాకు తెలుసు ఆ పర్సన్ నేచర్ ఏంటి, ఆ పర్సన్ చేసే పనులు ఏంటని. ఇక్కడ చూడండి, దిస్ ఇది ఎంత ఉందండి? 57% ఉంది. 100 ఉండాల్సిన ఏరియాలో 57 ఉంది. అంటే మోస్ట్లీ ఎఫెక్ట్ అవుతున్న ఏరియాలు ఏంటి? థ్రోట్, ఫోర్ హెడ్, క్రౌన్. అంటే ఈ 3 చక్రాల యొక్క ఇంబ్యాలెన్స్లు బాగా ఉన్నాయి. వీటి వల్ల ఏమవుతుంది, అతనికి క్రౌన్ చక్ర అంటే గౌరవ మర్యాదలు తగ్గిపోతాయి. అలాగే ఫోర్ హెడ్ అంటే ఆజ్ఞా చక్రం, ముందు చూపు ఉండదు. ఇందాక నేను కొంత వీడియోలో మీకు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ చూపించాను, ఆ సమస్యలన్నీ ఉంటాయి. అలాగే థ్రోట్, విశుద్ధ చక్ర అంటే మాట్లాడే మాటల్లో ఇబ్బందులు ఉన్నాయి. ఇలాగే ఈ ఇంకా చాలా రిలవెన్స్లన్నీ మనం చూడొచ్చు. ఈ ప్రాసెస్ లో ఈ మనిషికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం అనాలిసిస్ తీసుకుంటాం ఈ మూడిటికి సంబంధించి. ఒక్కసారి నేను ఇందాక ఇప్పుడు మీరు చూపించారు కదా సార్, ఆ లైన్స్ ఒకసారి మళ్ళీ చూపించండి. ఇక్కడ 7 లైన్స్ వచ్చాయి కదా సార్. ఈ 7 లైన్స్ లోని ఇప్పుడు ఒక 3 లైన్స్ కరెక్ట్ గా లేవు. అంటే ఏదైతే వాల్యూస్ తక్కువ ఉన్నాయో, అంటే దాని ప్రకారం ఇప్పుడు క్రౌన్ ఉంది అనుకోండి, క్రౌన్ చక్రాలో ఏవైతే ఆర్గాన్స్ వస్తాయో ఆర్గాన్స్ పనితీరు కొంచెం తక్కువగా ఉన్నట్టు. ఆర్గానే కాదు, దానికి సంబంధించి అతని యొక్క ఇప్పుడు మన ఫిజికల్ బాడీని ఒకటే కాదు, అతని యొక్క ఎనర్జీ బాడీ, అలాగే అతని యొక్క మెంటల్ బాడీ అన్నీ యాడ్ అవుతాయి. అంటే క్రౌన్ చక్రాలో మన గ్లాండ్స్ ఉన్నాయి, పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది. ఆ గ్లాండ్ బేస్ లో కొన్ని ఇష్యూస్ ఏవైతే రావో అవి వస్తాయి. అలాగే ఇంకా వేరే వేరే అన్ని కూడా ఉంటాయి. సామాజికంగా అన్ని రకాలైన సమస్యలు ఆ చక్రాస్లో పూరవటం వల్ల వస్తాయి. వచ్చినాయా? మరి ఇవి శాశ్వతం కాదండి. ఇప్పుడు మనం దీన్ని ఎనేబుల్ చేస్తున్నాం, మనం ఫ్రీక్వెన్సీని మనం ఇస్తున్నాం, మనం దీన్ని రెజొనేట్ చేస్తాం. రెజొనేట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే అతనికి సెట్ అవుతాయి. సెట్ అవుతూ తను మళ్ళీ చెడ్డ పనులు చేశాడు, చెడ్డ ఆలోచనలు చేశాడు, వేరే వాళ్ళకి వాగ్దానం చేశాడు, అది కమిట్మెంట్ ఫెయిల్ అయింది, వాళ్ళు తిట్టారు. ఆటోమేటిక్గా ఆ బ్లాకేజ్ అనేది వచ్చి పడుతుంది, మళ్ళీ చక్రాస్ మీద పడుతుంది. లేదా కొంత నెగిటివ్ ఎనర్జీ ఉన్న ప్లేస్లోకి వెళ్ళొచ్చాడు, ఆటోమేటిక్గా ఆ నెగిటివ్ ఎనర్జీస్ ఏం చేస్తాయి, ఇతనికి ఉన్న పాజిటివ్ ఈ యొక్క ఆరాస్ పవర్ని తగ్గిస్తాయి. అలాగా ఇది శాశ్వతమైనది కాదు. నేను జస్ట్ గెస్ చేసిన మాట ప్రకారమే అది జస్ట్ 57 ఉంది, రైట్? ఓకే, సో ఇట్లాగా మనకేమంటే ఈ ఆరాస్ ని మనం ఇక్కడ అనాలిసిస్ చేస్తున్నాం. అనాలిసిస్ లో ఏం దొరుకుతుంది? ఇంక్లూడ్ హై నెగిటివ్ రిలవెన్స్, ఇది కూడా మీరు ఆప్షన్ పెట్టుకోండి. ఇంతవరకు ఓకేనా? స్టార్ట్ అనాలిసిస్, ఇప్పుడు అనాలిసిస్ చేస్తున్నాం. ఇక్కడ ఫోకస్ ఏం పెట్టాం? మై ఆర్ఐ స్ట్రాంగ్ అండ్ స్టేబుల్, అంటే ఈయన యొక్క ఆరాని ఫోకస్ స్ట్రాంగ్ అండ్ స్టేబుల్ అని ఉంది. అలాగే రిమూవ్, ఇంకా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే, రిమూవ్ ఆల్ నెగిటివ్స్ ఫ్రమ్ అదర్ పీపుల్ కర్స్. ఓకే,
రైట్, స్టార్ట్ అనాలిసిస్. చేసాం కదా. ఇక్కడ చూడండి, ద పర్సన్ షోస్ సప్రెస్డ్ ఫియర్స్ ఇన్ హిజ్ లైఫ్ థీమ్. చాలా అణచివేయబడినటువంటి భయాలకు గురవుతున్నాడు, చూపిస్తున్నాడు. దే డు నాట్ నో వై, బట్ దే హ్యావ్ ఎ డీప్ సీటెడ్ ఫియర్ టు ద పాయింట్ ఆఫ్ పానిక్ అటాక్స్. ఆ కండిషన్లో ఉన్నాడు. వాస్తవానికి నాకు తెలుసు ఆ పర్సన్ అలాగే ఉన్నాడు. ద పర్సన్ ఈజ్ ఏబుల్ టు టేక్ ఓవర్ ద అథారిటీ ఫర్ దేర్ ఓన్ లైఫ్ and is able to acknowledge their authorities as well. Okay, alage the person has been hurt in their expression by the fact that in their childhood they often experienced not being allowed to talk, not to otherwise express themselves, crying, shouting, being loud. Ante ivanni athani previous lo unnatvanti karmic issues anamata. Tana yokka chinnathanamlo jariginatvanti issues valla adi atla undipoyindi. The person has learned to express themselves like their father. వాళ్ళ ఫాదర్ లాగా అతను కూడా ఉండాలి అని నేర్చుకుంటున్నాడు. ద పర్సన్, ద స్పిరిట్ ఈజ్ ఆస్కింగ్ హూ యామ్ ఐ. దిస్ క్వశ్చన్ ఈజ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఏ స్పిరిచువల్. ఇక ఇదంతా స్పిరిచువల్ లోకి వెళ్ళిపోతుంది ఈ ఇక్కడ సబ్జెక్ట్ అంతా. ఇక నేను ఎంత చెప్తే అంత. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు ఇక్కడ చూడండి, ఈ 90% రిలవెన్స్, ఈ 2 అలాగే D1 E12 ఉంది. దీనికి ఒక చార్ట్ ఉంటుంది. ఆ చార్ట్ వచ్చేసి ప్రకాష్ గారు మీ దగ్గర ఉంది కదా ఆ చార్ట్, నాకు ఒకసారి వాట్సాప్ చేయండి అర్జెంట్గా. ఓకే. ఈ చార్ట్ లో మనం ఈ కేసుని మనం తీసుకొని చూడొచ్చు అనమాట. అది కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తా. పంపించారా సార్? లేదు సార్, పంపిస్తున్నా, చూస్తున్నా సార్. పంపించినాక సెంట్ అని చెప్పండి, ఈలో మాట్లాడుతున్నా. అలానే. సో ఇక్కడ 90% 2D1 E12. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను స్క్రీన్ షాట్ కొడుతున్నా. అలాగే LM 8 అనమాట, LM 86, ఇది కూడా స్క్రీన్ షాట్ కొడుతున్నా. ఈ 2 ఎగ్జాంపుల్ పెట్టాను మీకు. అలాగే మూడోది కూడా ఒకటి తీసుకుందాం, 83% LM 11th 12th 18th. ఓకే, ఇంతవరకు పక్కన పెట్టండి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, వైబ్రేట్ చేస్తాను. వైబ్రేట్ ఇక్కడ ఆ పర్సన్ యొక్క వైబ్రేషన్స్ మనం 1 minute 20 seconds, 17 seconds, 2 minutes 49 seconds. మ్యాక్సిమం ఒక హ్యూమన్ బీయింగ్ కి మనం లెస్ దెన్ 2 minutes 49 or 5 minutes వరకు వాడతాం. ఇది రేర్ కేసులో. మోస్ట్లీ ఏమంటే 17 seconds ఎక్కువ సార్లు. సపోజ్ ఒక మనిషి సీరియస్ ప్రాబ్లం ఉన్నాడు, అతనికి వెంటనే రిజల్ట్ రావాలి, తొందరగా కోలుకోవాలి. అప్పుడు ఏం చేయాలంటే తక్కువ ఫ్రీక్వెన్సీ ఎక్కువ సార్లు చేయాలి, చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఈ మనిషికి ఇప్పుడు నేను 17 seconds ఫ్రీక్వెన్సీ కొడుతున్నా. అంటే ఏం చేస్తున్నా, ఇక్కడ ఈ వైబ్రేషన్ ని నేను రెజనేట్ చేస్తున్నాను. అతనికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని సెటరేట్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఒక ఎనర్జీ ఫీల్డ్ ని క్రియేట్ చేస్తున్నాను. దేని మీద క్రియేట్ చేశాను, క్వాంటమ్ ఫీల్డ్ లో ఈ ఆల్రెడీ స్టోర్ చేయబడినటువంటి అతని యొక్క వైబ్రేషన్ మీద నేను ఆ యొక్క ఎనర్జీని ఇచ్చిస్తున్నాను. ఆ విధంగా ఇవ్వడం ద్వారా ఇక్కడ నాకు ఒక క్లయింట్ లిస్ట్ లో తయారైపోతుంది. అంటే నేను పద్దాకా చేయాల్సిన పని లేదు. ఇక దీన్నే నేను ఎవ్రీ 5 minutes కి నేను వైబ్రేట్ చేస్తుంటే సరిపోతుంది. మన టైం బట్టి, మన ఖాళీ ఉన్న టైం, మనం ఎలా అయితే మంత్ర జపం చేస్తుంటాం, మంత్రం ఉంది కదా, జపమాలతో 1,00,000 మంత్రాలు చేయాలంటాం. 1,00,000 మంత్రాలు చేసడానికి 2 రోజులు పడుతుంది. అట్లనే ఇది కూడా అంతే, ఒక ఫ్రీక్వెన్సీ మనం రిలీజ్ చేస్తున్నాం. ఇది మంత్రమో తంత్రమో అన్ని కలిసి ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ సంబంధించి ఆల్రెడీ మనకి కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి సపోర్టింగ్ సిస్టమ్ తోటి అతని యొక్క ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క బ్లూ యాప్ ద్వారా చేసే పనులన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఫీల్డ్కి వెళ్తాయి. మరి ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అంటే ఏంటి, శరీరానికి ఒక బయో ఎనర్జీ ఫీల్డ్ అయితే శరీరం ఫిజికల్ గా అంటిపెట్టుకొని ఎలా అయితే ఉంటుందో అలాగా ఒక శక్తి రూపమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ ఆరా అనేది శరీరానికి అంటిపెట్టుకొని ఉంటుంది. సో మనం ఇచ్చే ఫ్రీక్వెన్సీ ఆ పర్సన్ కేరళలో ఉన్నా సరే అతనికి రీచ్ అవుతుంది, అతనికి మేలు జరుగుతుంది. ఓకే, ప్రకాష్ గారు పంపారా? పంపించండి సార్. ఓకే, రైట్. సో ఇది మధ్యలో ఆపకూడదు. మనం ఒకసారి ఇచ్చిన తర్వాత కంపల్సరీ ఏదైనా ఆపితే అది ఆగిపోతుంది, అంటే మనం పక్క పేజ్కి వెళ్ళకూడదు. రైట్, ఓకే, ఇక్కడతో అయింది కదా.
ఇప్పుడు ప్రకాష్ గారు పంపారు. ఎస్, దిస్ ఇస్ దిస్. ఒకసారి ఇక్కడ మీకు చూపిస్తాను. ఓకే, ఇక్కడ చూడండి. ఈ పర్సన్ కి D1E12 అని ఉంది. మనం కంపేర్ చేసుకోవాలి. ఏముంది? D1E12. D1E12 ఇక్కడ లాస్ట్ లో చూడండి. పేరెంటల్ D1E12 ఇష్యూస్ ఎక్కడ ఉన్నాయి? పేరెంటల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆల్రెడీ మనం ఇందా చదువుకున్నాం. పేరెంటల్ ఇష్యూ ఒకటి ఉంది, కార్మిక్. అలాగే ఓకే, సారీ, ఇక్కడ నుంచి ఎత్తిద్దాం. ఇంకోటి ఇచ్చాను కదా స్క్రీన్ షాట్. రైట్. సో ఇది వచ్చేసి LM8 అనమాట. LM8 86% రిలవెన్స్ లో ఉంది. అంటే LM అంటే స్పిరిచువల్ కి సంబంధించిన ఇష్యూస్ అనమాట. LM18 ఇక్కడ ఉంది. అంటే స్పిరిచువల్ ఇష్యూ. అంటే ఏం జరుగుతుంది? స్పిరిచువల్ గా అతను రాంగ్ యాక్టింగ్ లో ఉన్నాడు. దేవుడి పట్ల సరే, అంటే దేవుడు అంటే ఎవరైనా కావచ్చు. అంటే దేవుడు చెప్పిన పనులు అంటే మంచిగా చెప్తాడు కదా, చెడు చెప్పడు కదా. అంటే దేవుడికి సంబంధించి దూషణ చేయటం, దైవ దూషణ, లేకపోతే ఇంకేదన్నా నిందలేయటం, లేకపోతే లెక్క చేయకపోవడం, ఇవన్నీ కూడా ఈ యొక్క స్పిరిచువల్ ఇష్యూస్ లో వస్తాయి. అంటే అతను ఏం చేయాలి? మనం అతను అడ్వైజ్ చేయొచ్చు. బాబు, నువ్వు దైవ దూషణ అంటే దైవానికి లోబడి ఉండు అని మనం అడ్వైజ్ చేయాలి, బేస్డ్ ఆన్ ఈజ్ ప్రాబ్లమ్స్. ఓకే, అలాగే ఇంకోటి చూపిస్తాను మీకు. ప్రవీణ్ గారు ఫాలో అవుతున్నారా? హలో, ఫాలో అవుతున్నారా అంటున్నా. ఫాలో అవుతున్నాను. కాకపోతే మీరు చెప్పినంత వరకు ఓకే. ఈ టేబుల్ దగ్గర నుంచి క్లారిటీ లేదు. అది ఎలాగా మీరు డయాగ్నోస్ చేస్తున్నారు? ఇది బేసికల్ గా ఈ సైడ్ ఉన్న చూసారా, చూడండి, రాంగ్ యాక్టింగ్ అని ఉంది. అవును సార్. అంటే రాంగ్ యాక్టింగ్ చెడ్డ పని, అది బేసిక్ గా దాని అర్థం చెడ్డ పని. రాంగ్ యాక్టింగ్ అంటే చెడ్డ పని. అది ఎలాగా జరిగింది? ఫిజికల్ యాక్టివిటీగా జరిగిందా, మెంటల్ ఎమోషనల్ గా రాంగ్ జరిగిందా, స్పిరిచువల్ గా రాంగ్ జరిగిందా? కేటగిరీస్ అన్నమాట. ఓకే సార్, అర్థమైంది. అప్పుడు రాంగ్ యాక్టింగ్ ఫిజికల్ గా చేయొచ్చు, ఒకరిని గట్టిగా కొట్టచ్చు పక్కన ఉండి ఏ తప్పు లేకుండా, అది రాంగ్ యాక్టింగ్. అప్పుడు ఏమొస్తుంది? డీలో వస్తాయి మీకు, ఆ డీలో ఉన్న సివియారిటీ బట్. అదే మెంటల్ ఎమోషనల్ రాంగ్ యాక్టింగ్ అంటే ఎమోషనల్ మెంటల్ అంటే ఏంటి? ఒకరిని తిట్టడం, లేదా వాడిని మెంటల్ గా బాధించటం, మానసికంగా వాడిని ఇబ్బంది పెట్టడం రాంగ్ యాక్టింగే కదా. అప్పుడు అది ఈ ఏరియాలో ఇష్యూస్ వస్తాయి, సి లెవెల్లో వస్తాయి. అదే స్పిరిచువల్ లెవెల్లో రాంగ్ యాక్టింగ్ అంటే దేవుణ్ణి తిట్టడం, అంటే దేవుడు అంటే ఎవరైనా కావచ్చు. స్పిరిచువల్ గా వాళ్ళు దైవాన్ని ఫాలో కాకపోవటం, తప్పులు చేయటం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, మెంటల్ ఎమోషనల్ రాంగ్ యాక్టింగ్ అంటే సపోజ్ ఇప్పుడు ఒక అమ్మాయి బాగుంది అని చెప్పుకోవచ్చు, కానీ ఇంకా అడిషనల్ గా అడ్వాన్స్ అయ్యి ఇంకా ఎక్కువగా మనం ఊహించి ఆలోచన చేసాం అనుకోండి తప్పుగా, అప్పుడు ఏమవుతుంది? అది మనకి ఈ యొక్క కార్మిక్ యాక్షన్స్ లో ఏదో ఒకటి నోట్ అయిపోతుంటుంది, రాంగ్ విల్ఫుల్ థింకింగ్ అన్నమాట. అలాగే ఇక్కడ చూడండి, రాంగ్ యాక్టింగ్ ఒక లెక్క అయితే, రెండోది రాంగ్ థింకింగ్. ఇక్కడ ఆలోచన కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఫిజికల్ లెవెల్లో రాంగ్ థింకింగ్, D100, D200, D400 ఎవరికన్నా హాని పెట్టాలి, ఫిజికల్ గా వీడికి హాని తలపెట్టాలి, ఒక కాన్స్పైరసీ, వాడి వెనకాల గోతులు తవ్వి వాడిని పలానా రోజున ఇలాగ స్పాట్ పెట్టాలి, లేదా వాడికి ఏదో వేయాలి అని ఆలోచించడం అనేది ఈ యొక్క కేటగిరీలో చూపెడుతుంది. అలాగే అది సి లెవెల్లో జరిగితే, అది అంటే మెంటల్ ఎమోషనల్ లెవెల్లో జరిగితే C100, C200, C400 పొటెన్సీ చూపెడుతుంది. అలాగే స్పిరిచువల్ లెవెల్లో జరిగితే LMC, LMCC, LMCD. అలాగే ఇక్కడ చూడండి, సార్ ఒక్క నిమిషం. ప్రవీణ్ గారు చెప్పండి సార్. ప్రవీణ్ గారు చెప్పండి సార్, వింటున్నాను. ఇప్పుడు మన దగ్గర కెంగన్లో ఈ పిహెచ్ చార్ట్ ఎలాగైతే ఉంటుందో ఇది ఒక చార్ట్ సార్. మనం రెసొనెన్స్ అనేది ఎలా చెప్తాము అంటే,
పిహెచ్ చార్ట్ ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తాం, దీన్ని ఈ చార్ట్ మన దగ్గర పెట్టుకొని పెట్టుకోవాలి ఆ వాడుకోవాలి. ఆరా చేసేటప్పుడు అక్కడ ఆ నంబరింగ్ సిడిఎల్ అని చెప్పేసి ఉంటాయి కదా, వాటిని బట్టి మనకి అది కొన్నాళ్ళకి ప్రాక్టీస్ అయిపోయి కళ్ళు మూసుకొని చెప్పేసే పరిస్థితి వస్తది. ఇప్పుడు వచ్చేస్తుంది. మీకు ఈ టేబుల్ కన్ఫ్యూజ్ గా ఉంటుంది, ఎందుకంటే అర్థం కాదు మీకు. అర్థం అవునండి. అవ్వాలంటే ముందు ఈ టేబుల్ మీద మీకు కొంచెం అవేర్నెస్ కావాలి. దీన్ని అది టేబుల్ మీద. చూస్తూ ఉండాలి. ఇప్పుడు రెగ్యులర్ గా మీరు స్టడీ చేస్తే వస్తాయి. ఓకే సార్. ఇప్పుడు ఇటు సైడ్ చూడండి, రాంగ్ లైఫ్ స్టైల్, మిస్సింగ్ ట్రస్ట్, వీటికి సంబంధించి ఇక్కడ అన్నమాట. అలాగే లైఫ్ థీమ్ లో ఇష్యూస్ రావటం వల్ల అది ఫిజికల్ గా కానీ, మెంటల్ గానీ, స్పిరిచువల్ గా. అలాగే D1E6 అనేది వచ్చిందంటే మాత్రం కార్మిక్. అంటే కార్మిక్ అంటే ఏంటి? కర్మఫలాలు. అది దానికి సంబంధించి అది ఫిజికల్ కర్మఫలాలా, ఎమోషనల్, స్పిరిచువల్ అనేది ఇక్కడ చూడొచ్చు. అలాగే పేరెంటల్, మంచి కావచ్చు, చెడు కావచ్చు. చెడు కావచ్చు. అది చెడు మంచి రెండు యాడ్ అవుతాయి. అలాగే పేరెంటల్ అన్నమాట, మన తల్లిదండ్రులు చేసిన ఫలితాలు కూడా మనం పాస్ ఆన్ అవుతుంటాయి. అలాగే గ్రాండ్ పేరెంట్స్ చేసినవి ఉంటాయి. అలాగే యాన్సిస్టర్స్, మన పూర్వీకులు. సో ఇవన్నీ కూడా ఈ యొక్క మన ఆరాస్ మీద, మన యొక్క బాడీ మైండ్ సోల్ మీద డిపెండ్ అవుతాయి. సో ఈ సిద్ధాంతాన్ని మనం నమ్మితే చాలా స్ట్రాంగ్ నాలెడ్జ్ బేస్, దీన్ని చాలా లోతుగా వాళ్ళకి మనం రిజల్ట్స్ అనేవి చూపించవచ్చు. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ వస్తున్నాను, ఇక్కడ దీంట్లోకి వస్తున్నాను. ఓకే, రెజనెన్స్ లోకి వచ్చేస్తాను. ఓకే, యాప్ లోకి. ఇలాగ మనం ఆ పర్సన్ కి సంబంధించి మనం వైబ్రేట్ చేసుకుంటూ అతనికి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకోటి చెప్తాను. ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ గా వెళ్దాం. ఆల్రెడీ లిస్ట్ తయారు చేశాను. ఈ సిపి జాన్ అనే అతనికి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఇక్కడ వైబ్రేట్ మాత్రమే చేస్తున్నాం. మరి ఇక్కడ యాక్షన్స్ అనేది ఉంది. ఈ యాక్షన్స్ అనేది ఏంటి? ఇక్కడ చూడండి. అంటే ఇక్కడ రెండు ఉంటుంది. ఒకటి ఏమంటే యాడ్ మాన్యువల్లీ, రెండో షో పీడిఎఫ్. షో పీడిఎఫ్ అంటే ఇక్కడ ఉన్న కేసు అంతా కూడా పీడిఎఫ్ కింద నోట్ అయిపోతుంది. ఆ పర్సన్ కి ఏం చేస్తామంటే మనం ఈ యొక్క పీడిఎఫ్ రిపోర్ట్ ని అతనికి పంపిస్తాం. చదువుకోరా పోయి, కొంచెం ఇప్పటికైనా శ్రద్ధగా ఉండు, బుద్ధిగా ఉండు అని. ఓకే, ఈ పీడిఎఫ్ అనేది పంపించేటప్పుడు ఆయన చదువుకోవటం వల్ల అవేర్నెస్ వస్తుంది అని చెప్పేసి అంటారా, లేక దానికి ఏమైనా వైబ్రేషన్స్ యాడ్ అయి ఉంటాయంటారా? అతను చదువుకోమని చెప్పండి. చెప్తే ఏమవుద్దంటే అతనికి తెలుస్తుంది. మళ్ళీ కొంతమందికి మనమే చెప్పాల్సి ఉంటుంది. వాళ్ళకి ఓన్లీ నాలెడ్జ్ కోసం. ఇప్పుడు ఏ చక్ర ఏది వీక్ ఉంది అన్నది ఇక్కడ వాళ్ళకి క్లియర్ గా అర్థమైపోతుంది. చూడండి ఇక్కడ రిలవెన్స్. ఏ చక్ర ఇప్పుడు నేను అంటుందా, పీడిఎఫ్ ఓపెన్ చేసిన తర్వాత దానికి వైబ్రేషన్స్ ఏమి ఉండవు కదా? ఏముండవు. పీడిఎఫ్ జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్. ఇక్కడ నేను చూపిస్తున్నాను, ఇంకోటి చూపిస్తాను. యాడ్ మాన్యువల్ అని ఉంది. ఈ సెక్షన్ అనేది కొంచెం ప్రాక్టీస్ కావాలి. ఓకే, అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు డిజైర్ స్టేట్, ప్రజెంట్ స్టేట్, బ్యాక్గ్రౌండ్, ఇట్లాగా మన సింబల్, ఇవన్నీ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకే, దీనికి సంబంధించి తెలుగులో ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందా? సార్ ఉండండి సార్, కంపెనీనే ఇంటర్నేషనల్ కంపెనీ. తెలుగులో అప్పుడే ఎక్కడ వస్తాయి? కంపెనీ పుట్టి ఇంకా నేను కంపెనీ పరంగానే అడగట్లేదు సార్. బయట ఏమైనా సరే బయట ఎవరు లేరు, మనమే ఇప్పుడు మనమే ఫోర్ ఫ్రంట్ లో ఉన్నది. మీరు రెండు తెలుగు. ప్రకాష్ గారు చెప్పండి. మల్లేష్ గారిని మనం ఒక వారం రోజులు కిడ్నాప్ చేసి తెలుగులో చేయించుకోవాలి సార్ వర్క్ అంతే. చాలా మంది వైజాగ్ రప్పించాలి ఆయన్ని. లేదు, వైజాగ్ రప్పించడం, కిడ్నాప్ చేసి మనమే హైదరాబాద్ వెళ్ళమో ఏదో చేయడమే, అంతకుమించి లాభం లేదు. సరే, ఇక్కడ చూడండి, నేను ఇంకా మీకు కొన్ని విషయాలు చూపిస్తాను. చూసారా ఎంత లిస్ట్ తయారైందో? ఇదంతా సేవ్ అయ్యి ఉంది. ఓకే, నేనేం చూపించదలుచుకున్నానంటే, సపోజ్ ఒక పర్సన్ కి ఏమన్నా ఇష్యూ ఉన్నాయి, బాగా హెవీగా ఉన్నాయి. ఆ హెవీగా ఉన్నప్పుడు ఇతనే ఉన్నాడు. ఇతనికి యాక్షన్స్ లో మాన్యువల్ లోకి వెళ్ళి ఇక్కడ మనం డిజైర్ స్టేట్, తను ఏం కావాలనుకుంటున్నాడు అది మనం ఇక్కడ మనం ఫీడ్ చేయొచ్చు. అంటే దానికి డిస్క్రిప్షన్ తీసుకోవాలి, మనం అఫర్మేషన్స్ రాసుకోవాలి. నేను ఇది కావాలనుకుంటున్నాను. ఇప్పుడు ప్రజెంట్ స్టేట్ మారాలనుకుంటున్నాను. ఇదేమో మన స్టేట్. ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రజెంట్ స్టేట్ నేను చెప్తాను. సఫరింగ్ ఫ్రమ్, సారీ మీరు ఎవరు మాట్లాడకండి, లెట్ మీ టైప్. I am suffering from
lot of financial issues and family issues and relationship issues. So this is present, okay, ఇక్కడ పెట్టేసాం. అలాగే ప్రజెంట్ స్టేట్ డిస్క్రిప్షన్, because of my personal issues I have been taken wrong decisions, due to that my life is miserable. Okay, my family relations are spoiling, my financial issues are deeply troublesome. ఓకే, ఇది మన ఇష్యూ, అతని ఇష్యూ అనమాట. నాకు తెలుసు కాబట్టి నేను టైప్ చేయాలి. ఇప్పుడు డిజైర్ స్టేట్, ఐ వాంట్ టు ఫ్రీ ఫ్రమ్ ఆల్ మై ఫైనాన్షియల్ ఇష్యూస్, రిలేషన్షిప్ ఇష్యూస్ అండ్ ఆల్ సార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే, ఇది మన డిజైర్ స్టేట్. అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్ ఇంకా ఇవ్వచ్చు మనం, ఇంకా మనం ఇంకా రాసుకోవచ్చు అనమాట. ఇక ఎంత రాసుకున్నా అంత మంది. దానికి సంబంధించి మనం రిలవెన్స్ 100%, ఇంటెన్సిటీ 10. ఓకే, సెలెక్ట్ అంటే పొటెన్సీ. మనకి ఏ ఇష్యూ ఉంది ఇందాక ఆల్రెడీ మనకు కనపడింది కదా, చెప్పండి. ఇందాక ఏం చూపించాను, D1E12, అది అనమాట పొటెన్సీ. ఓకే, దానికి సంబంధించి ఇంకా మనం ఏదన్నా నమ్మామనుకోండి, దానికి సంబంధించి మనం ఆ ఫోటోను కూడా మనం తీసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు నేను ద పవర్ ఆఫ్ ఆల్మైటీ తీసుకుంటున్నాను. ఓకే, ఓకే, ఆయన ఈజ్ అ బిలీవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, సో ఐఎమ్ టేకింగ్ జీసస్ క్రైస్ట్, సో క్రైస్ట్ ఈస్ గివింగ్ దిస్ పవర్ టు. సో ఇట్స్ నథింగ్ బట్ ప్రేయింగ్ అనమాట. ఓకే, choose from gallery, so I have taken his power. ఓకే, ఇదంతా రన్ చేస్తున్నాను. ఇప్పుడు ఎంట్రీ కొట్టాను. ఇప్పుడు ఐఎమ్ వైబ్రేటింగ్. ఇక్కడ వచ్చేసి చూడండి, ప్రజెంట్ స్టేట్ ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అండ్ ఫ్యామిలీ. ఇవన్నీ పెట్టుకున్నాం కదా, మనకి ఏం కావాలి అది కూడా చేసాము. సో ఇప్పుడు ఇవన్నీ అవసరం లేదు మనకి, ఒకటి ఉంటే చాలు, 1, 2 ఉంటే చాలు. సో లెట్స్ ఇవన్నీ తీసేసేయండి. ఎస్, కన్ఫర్మ్. మనకు ఓన్లీ ఇది ఒకటే చాలు. ఇప్పుడు ఇదే రిజనేట్ చేస్తున్నాం. ఎస్, ఇది కూడా ఉండనియండి. ఎస్, ఇది చేస్తున్నాం. వచ్చేది నాన్ రిలవెంట్, అది తీసేస్తున్నాం. అంటే మనం 7 చక్రాలు ఉంటాయి కాబట్టి 7 ఉంటాయి. ఎస్, రిమూవ్డ్. రౌండ్ చక్ర, ఓకే, ఉండనియండి. ఇది కూడా తీసేద్దాం. ఓకే, ఓన్లీ మనం ఈ 2 మాత్రమే ఉంచాం. 2, 3. ఒకటి మనం రాసుకున్నది. ఓకే, ఇంకేమైనా ఎడిట్ కావాలంటే ఎడిట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎడిట్తో పని లేదు. ఇంకా ఎడిట్ చేద్దాం అయితే, ఉండండి. జీసస్ క్రైస్ట్ should bless me and save me from all my troubles. Okay, amen. Right? వైబ్రేట్ చేస్తున్నాం. ఇది మళ్ళీ యాక్షన్ కావాలంటే మనం, ఓకే, 1 minute 20 seconds మళ్ళీ కనెక్ట్ చేస్తున్నాం. ప్రవీణ్ గారు ఫాలో అవుతున్నారా? అవుతున్నాను సార్. వెరీ గుడ్. ఓకే, సో ఇప్పుడు జాన్ గారికి మనం బ్లెస్ చేస్తున్నాము. ఏమంటే ఈ యొక్క వైబ్రేషన్స్, ఈ ఫ్రీక్వెన్సీ
అంటే మన ఇంటెన్షన్ ప్యూరిఫై అయ్యి ఉన్నాయి కాబట్టి మనం ఇంటెన్షనల్లీ అతనికి హెల్ప్ చేద్దాం అనుకున్నాం కాబట్టి దట్ ఆల్సో యాడెడ్ అనమాట. సో ఇప్పుడు ఏం జరుగుతున్నాయి, అతనికి ఆ యొక్క ఫ్రీక్వెన్సీస్ అతని ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడానికి వెళ్తున్నాయి, రీచ్ అవుతున్నాయి, టు హిజ్ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్కి రీచ్ అవుతున్నాయి. మరి ఎలా రీచ్ అవుతాయండి, ఎలా మనం మాట్లాడుకోగలుగుతున్నాం? దూరాభారంగా ఉండి కూడా మనం ఈరోజు చూడగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం వితౌట్ వాయిస్ కనెక్షన్. అలాగే మన మధ్య కూడా ఒక సిద్ధాంతం ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అనే ఒక ప్రిన్సిపల్. క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ అనే సిద్ధాంతం ద్వారా, ఆ ప్రిన్సిపల్స్ ద్వారా ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్ అనే ప్రిన్సిపల్ లో పనిచేస్తుంది. అదే టెలిపతి అని అంటారు చూసారా? టెలిపతి. దానికి ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఇక్కడ ఎవరినో తలుచుకుంటే వాళ్ళకి పొలమారుతూ ఉంటుంటుంది. ఇది కూడా సేమ్ ఇది ఈ విధంగానే చెప్పొచ్చు. ఆ పొలమారటమే కాదు, ఒక్కోసారి ఏ పర్సన్ అయితే మనం డీప్ గా తలుచుకుంటామో ఆ పర్సన్ నుంచి మనకి ఫోన్ వచ్చేస్తుంది. అంటే రీజన్ ఏంటంటే దట్ ఈస్ మనం ఆ క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ లో ఆ పర్సన్ కనెక్ట్ అయి ఉండాలి. అలా అని చెప్పేసి ఇప్పుడు ప్రకాష్ గారు నాకు కాల్ చేయాలని నేను అనుకుంటే ప్రకాష్ గారు చాలా పనిలో ఉండొచ్చు వైజాగ్ చుట్టుపక్కల, ఆయన అనుకోపోతే రాదు. అలాగే ఇద్దరు అనుకున్నప్పుడు ఇది జరుగుతుంది అనమాట. అందువల్ల మీరు ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఆ మనిషిని ఎరుకలో ఉంచితే, అంటే ఎరుక అంటే ఇంకా 100% దాని మీద ఎఫర్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను అది పంపంగానే ఆయనకి తెలుసు, మల్లేష్ ఇది చేస్తున్నాడు నా కోసం అనేది, ఆయన ఎరుకలో ఉంటాడు లేదా బైబిల్ పట్టుకుని ప్రేయర్ లో ఉంటాడు. బికాస్ దట్ కనెక్షన్ ఈస్ దేర్ బిట్వీన్ అస్. అది క్లయింట్ అండ్ నాకు ఉన్నటువంటి ఇదన్నమాట. సో ఇట్లాగా మనం గాయత్రి మంత్రాన్ని, అలాగే మన ఓం నమ శివాయ మంత్రం కానీ, ఓం శబ్దాన్ని కానీ ఆ యొక్క ఫార్మాట్ లో మళ్ళీ ఆ ఎనర్జీస్ ని మనం తీసుకోవచ్చు. సో అట్లాగా మనకి ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఇక్కడ మనం ఈ యొక్క ఆరాలో మనం చూడొచ్చండి. దీన్ని ఇంకా ఎలా మనం డెప్త్ గా మీకు ఫర్దర్ ట్రైనింగ్స్ లో వస్తే మీరేమి కంగారు పడాల్సిన పని లేదు. చాలా ప్లాన్స్ ఉన్నాయి. జస్ట్ గెటింగ్ స్టార్టెడ్. ఇప్పుడే మనకి వెహికల్ స్టార్ట్ అయింది. సో ఇంకా కంపెనీ కూడా ట్రైనింగ్స్ తీసుకుంటుంది. అలాగే మేము కూడా ప్లానింగ్ లో ఉన్నాం ఎవ్రీ వీక్ ట్రైనింగ్ చేయడానికి. సో రేపు గురువారం, ఈ రోజు ఎలాగో ట్రైనింగ్ కార్పొరేట్ నడిచింది కాబట్టి రేపు గురువారం మన ట్రైనింగ్ ఉంటుంది. సో మన ట్రైనింగ్ లో మళ్ళీ మనం ఇలాగ మెరిడియన్స్ అవి ఇంకా లోతుగా కూడా మేము రేపు మీకు చెప్తాం. ఈ రోజు సబ్జెక్టు మీరు చూసుంటారు కదా, మీకు చాలా మందికి అర్థం కాలేదు. ఓకే, అవి కూడా నేను చెప్తాను. ఓకే, ఇక్కడతో 6వ సబ్జెక్ట్ అయిపోయింది. ప్రవీణ్ గారు ఎనీ క్వశ్చన్స్, డౌట్స్? లేదు సార్, మీరు చెప్పినట్టు ప్రాక్టీస్ చేసి ఏమైనా డౌట్స్ వస్తే అప్పుడు మీకు క్లారిఫికేషన్ తీసుకోండి. ఓకే ఓకే సార్. ముందు ఆ చార్ట్ అన్నది ఒక తీసుకొని లామినేషన్ చేసుకోండి. ఓకే సార్. ఓకే. ఓకే, సో ఏది కూడా ఒకటి మనం ఒక పేషెంట్ కి సంబంధించి కూడా అతనికి ట్రీట్మెంట్ మనం ఎలా ఇచ్చుకోవచ్చు అనేది కూడా మీకు నేను నేర్పిస్తాను. తర్వాత దాన్ని కస్టమైజ్ చేయటం ఎలా అన్నది కూడా నేను ఇప్పుడు ఎలా అయితే చూపించానో ఒక డాక్యుమెంట్ ఉంది, PDF డాక్యుమెంట్, అది అంతకుముందు అందరికీ పంపించాను, అది మిగతా వాళ్ళకి కూడా పంపిస్తాను. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్. తర్వాత ఇప్పుడు మనం రెజొనెన్స్ లోకి వెళ్దాం. రెజొనెన్స్. ఓకే, సపోజ్ ఇప్పుడు రెజొనెన్స్ లో ఏం జరుగుతుంది, ఇక్కడ మనకు ఆల్రెడీ ఇక్కడ డేటాబేస్ ఉంది. ఈ డేటాబేస్ లో ఇప్పుడు మనకి ఏవైతే పింక్ యాప్స్ లో ఉన్న వైబ్రేషన్స్ ఉన్నాయో, పింక్ యాప్ లో ఉన్న మైక్రో కరెంట్ బేస్డ్ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయో, ఇక్కడ అవే డేటాబేస్ ఇంకొంచెం అడ్వాన్స్డ్ గా ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ లో ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఇదే హీలీ చక్ర ప్రోగ్రామ్స్ ఆ మనిషికి ఏమేమి అవసరమో, ఓకే, ఆ మనిషిని మనం ఇంట్యూజన్ లో తీసుకొని ఆ మనిషికి కావాల్సినటువంటి చక్రాస్, ఇందాక చక్రాస్ చూసాం కదా ఏమేం డౌన్ లో ఉన్నాయో, ఇప్పుడు చూడండి ఏం చూపెడుతుందో. ఫస్ట్ 5లో ఫస్ట్ 3 చూద్దాం. ఇందాక థ్రోట్ చక్ర చూపెట్టాం, అవునా? అదే 56% ఉంది. మనం ఆల్రెడీ ఈ లోపు రెజనేట్ చేసాం కాబట్టి కొంత అటు ఇటు చేంజ్ అయింది. అదర్వైజ్ ఆ 3 చక్కగా ఇట్లా వచ్చింది. ఇప్పుడు 5లో క్రౌన్ చక్ర చూపెట్టింది, హార్ట్ చక్ర, ఇందాక థ్రోట్ ఉంది, తర్వాత క్రౌన్ ఉంది, అలాగే హార్ట్ చక్ర ఉంది, 3 ఉన్నాయి. ఇప్పుడు అవి కొంచెం వెనకబడి మిగతావి వచ్చినాయన్నమాట. సో ఇవి రెజనేట్ చేస్తున్నాం. సో ఇది బేసిక్ గా మనకి రెజనెన్స్ ప్రోగ్రామ్ లో అన్ని మనకు ఉన్నటువంటి అన్ని ఫ్రీక్వెన్సీలు, ఇంకా అడ్వాంటేజ్ కూడా ఉంది మనకి ఇక్కడ. సో ఏ ఫ్రీక్వెన్సీలు ఎలా ఉపయోగపడతాయి అన్నది ఆల్రెడీ మన క్లాసులు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ మన పింక్ యాప్ ప్రోగ్రామ్సే కాకుండా కొన్ని ఉన్నాయి. ఐచింగ్ అనేది మీకు మన క్లాస్ జరిగింది. ఐచింగ్ అనేది ఒక జ్యోతిష్యం లాంటిది, ఎస్ ఆర్ నో అని చెప్పే ప్రాసెస్ అనమాట.
ఓకే, దానికి సంబంధించి కూడా నేను మీకు ఫ్రీక్వెన్సీ అది పెట్టాను, చార్ట్ పెట్టాను అందరికీ కూడా. అలాగే మెటీరియా మెడికా, బ్యాచ్ ఫ్లవర్ రెమెడీస్, అంటే ఫ్లవర్ బ్యాచ్ అనే ఫ్లవర్ రెమెడీస్ అనేది ఇది మన ఫ్లవర్ థెరపీలో ఆ ఎసెన్స్ దానికి సంబంధించి వాడేది. ఇది మెంటల్ గా ఎమోషనల్ గా ఇబ్బంది పడే వాళ్ళకి ఈ యొక్క ఫ్రీక్వెన్సీలు వాడతాము. అలాగే వీ హ్యావ్ వాట్ వి కాల్ వాచ్ మెరిడియన్, బ్యాచ్ ఫ్లవర్, ఓకే వన్ సెకండ్, వైటల్ సబ్స్టాన్స్, ఓకే అలస్కన్ జెమ్ ఎలిక్సర్స్. ఇవి అలస్కన్ జెమ్ ఎలిక్సర్స్ ఏంటి, మనకి ఈ యొక్క మన స్టోన్స్ ఉంటాయి కదా, జెమ్ స్టోన్స్, ఆ జెమ్ స్టోన్ కి సంబంధించిన ఫ్రీక్వెన్సీస్ అన్నమాట. ఓకే, అది చాలా ఉన్నాయి జెమ్ స్టోన్స్ మనకి. ఇప్పుడు మనం నవరత్నాలు ఉంగరం ఎందుకు పెడతాం చెప్పండి? టు రిసీవ్ సమ్ వైబ్రేషన్స్ ఫ్రమ్ ఇట్. తర్వాత ఇంకా డీప్ సైకిల్. దీనిలో హిమాలయన్ సాల్ట్ థెరపీ లేదు కదా? అదే సోషలర్ సాల్ట్స్ ఉందిగా, ఇవ్వండి సోషలర్ సాల్ట్స్. ఓకే, తర్వాత మనకి మటీరియా మెడికా అని ఉంది. ఇవన్నీ దేనికి వాడాలి అనేది ఆల్రెడీ క్లాసెస్ నడుస్తాయి, దాంట్లో మీరు నేర్చుకుంది, కంగారేం లేదు. అలాగే ఆస్ట్రేలియన్ బుష్ ఫ్లవర్స్, ఇది కూడా ఫ్లోరోథెరపీ, ఫ్లవర్ కి సంబంధించి. ఆస్ట్రేలియన్ బుష్ ఫ్లవర్స్ ఫ్లవర్ ఎసెన్స్ అన్నమాట. ఓకే, ఈ ప్రోగ్రామ్స్ ఏ పేషెంట్ కి ఏంటి వాడాలనేది ఒకసారి చూడండి సార్, తర్వాత ఒకసారి అప్డేట్. అప్పుడు ఈ పేషెంట్ ఉన్నాడు, ఈ పేషెంట్ కి ఏం కావాలనేది చెప్తుంది ఇక్కడ, దాన్ని బట్టి మనం వాడతాం. ఇక్కడ ఆల్ హీలీ ప్రోగ్రామ్స్ అని ఉంటుంది కదా, ఇది బ్యాచ్ ఫ్లవర్ ఆల్ హీలీ ప్రోగ్రామ్స్ లో ఇక్కడ మనం దీన్ని ఇంట్యూజన్ లా మనిషిని తీసుకొని అతనికి కావాల్సిన ఆల్ హీలీ ప్రోగ్రామ్స్ ని థ్యాంక్స్ టు యూనివర్స్ చెప్పుకొని, అఫర్మేషన్స్ చాలా మనం కూడా యూటిలైజ్ చేయాలి. హీలీ ప్రాక్టీషనర్స్ అందరూ కూడా అఫర్మేషన్స్ చెప్పుకోవాలి డైలీ, రెగ్యులర్ గా లేసి. ఓకే, ఓకే, సో దిస్ ఈజ్ అనాలిసిస్ కంప్లీటెడ్. ఆ పర్సన్ కి మెరిడియన్ 1 ప్రోగ్రామ్స్ అవసరం ఉంది. అలాగే ఫిట్నెస్ ప్రోగ్రామ్స్, గోల్డ్ సైకిల్, స్కిన్, వెల్ బీయింగ్ ప్రోగ్రామ్స్ ఇవి కావాలి. అంతేగాని ఇది హీలీ ప్రోగ్రామ్ సంబంధించి. సో ఇప్పుడు వస్తున్నటువంటి మాడ్యూల్లో హీలీ ప్రొఫెషనల్లో హీలీ రెజొనెన్స్ ప్రోగ్రామ్, ఇప్పుడు 3వ ఆప్షన్ కూడా ఉంటుంది. ఆ 3వ ఆప్షన్లో ఇవన్నీ వస్తాయి అన్నమాట. మటీరియా మెడికా అవి కూడా చూపిస్తారు, ఎలెక్సన్ ఎలిక్సర్స్, లేకపోతే సోషలర్ సాల్ట్స్, ఐచింగ్, వాటికి సంబంధించిన ప్రోగ్రామ్ చూపెడుతుంది. సో ఇది బేసిక్ గా మనకున్నటువంటి ఈ యాప్ ఆరా అండ్ రెజొనెన్స్ అనాలిసిస్. ఇప్పుడు వాస్తవానికి ఒక పేషెంట్ ఇప్పుడు జ్వరం వచ్చింది, మనం మైక్రో కరెంట్ ప్రోగ్రామ్స్ ని వాడలేము, బట్ రెజొనెన్స్ ప్రోగ్రామ్స్ ని వాడచ్చు. రెజొనెన్స్ ప్రోగ్రామ్ ని వాడటం ద్వారా అతనికి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ కి ఆ ఫ్రీక్వెన్సీలు వెళ్ళి అతను రికవరీ అవుతాడు తొందరగా. అట్లాగే ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఓకే, సో ఎనీ క్వశ్చన్స్ సార్? ఇప్పుడు స్టార్టింగ్ లో ఆరా అండ్ రెజొనెన్స్ అనేది ఫిజికల్ గా చేసి ఆ తర్వాత డిస్టెన్స్ హీలింగ్ ద్వారా చేయొచ్చా? స్టార్టింగ్ లో ఏదైనా ఒక పేషెంట్ కి మనం కంపల్సరీ అతని దగ్గరికి వెళ్ళి ఆ యొక్క వైబ్రేషన్ రికార్డ్ చేసుకోవడం మంచిది. ఒకవేళ లేని పక్షంలో మీరు సీరియస్ డీప్లీ ఆ పర్సన్ ఫోటోని ఇమేజ్ చేసుకొని అతన్ని ధ్యానించేసుకొని అతన్ని ఇంట్యూజన్ లోకి తీసుకుని, అంటే మైండ్ లోకి 100%, మళ్ళీ అతను తీసుకుంటున్నప్పుడు మీకు పక్కన దివ్యభారతి గుర్తు రాకూడదు. అది అట్లాగా అంత డీప్ లెవెల్ ఇంట్యూజన్ లో పెట్టుకొని కన్నా తీసుకుంటే అప్పుడు కూడా అతని వైబ్రేషన్ రికార్డ్ అవుతాయి. ఓకే, అది దాంట్లో వచ్చేసి మీకు 60-70% మీకు పని అవుతుంది. అదే మీకు పర్సన్ డైరెక్ట్ గా ఉన్నాడు అనుకోండి 100% రిజల్ట్. ఇప్పుడు ఇందులో థంబ్ ఇంప్రెషన్ వేసాం కదా సార్ మొబైల్లో, ఈ సాఫ్ట్వేర్ లో థంబ్ ఇంప్రెషన్ అది క్లయింట్ దా లేక మనదా? గుడ్ క్వశ్చన్. ఇక్కడ థంబ్ ఇంప్రెషన్ వేస్తున్నాం కదా, సపోజ్ ఈ చక్రాస్ ప్రోగ్రామే లేకపోతే స్కిన్ ప్రోగ్రామే ఉంది. ఇప్పుడు మనం ఈ థంబ్ ఇంప్రెషన్ వేసేటప్పుడు ఈ పర్సన్ ఫోటో చూస్తున్నాం కదా,
దిస్ ఈజ్ అవర్ ఇంట్యూషన్. యాక్చువల్లీ పర్సన్ మన చేతిలో ఉంటే ఆ పర్సన్ తోనే వేయించాలి, లేకపోతే అతను లేకపోతే మనం వేస్తాము. అంటే ఎవరు వేసినా దాని అర్థం ఏంటంటే ఇది ఇక్కడ నుంచి చివరి వరకు వెళ్ళే వరకు మనం తీయకూడదు అనమాట. దాని అర్థం ఏంటి, మనం ఆ పర్సన్ ని తీక్షణంగా ఆలోచన చేస్తున్నాం. మన ఇంట్యూషన్ ఆ పర్సన్ స్కిన్ కి సంబంధించిన ప్రోగ్రామ్స్ ని ఇవ్వు అని అడుగుతున్నాం, క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్. ఆ విధంగా అతనికి కావాల్సిన ఫ్రీక్వెన్సీలు మనకు వస్తున్నాయి. అంటే ఇప్పుడు మనం మధ్యలో తీసేస్తాం అనుకోండి, మధ్యలో తీస్తే ఏముంటది, మళ్ళీ మార్పు వస్తుంది, మళ్ళా ఆగిపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం పెట్టాను ఇలాగా, నేను తీసేస్తాను, ఏమైంది, మీ ఇంట్యూషన్ బ్రేక్ అయింది. ఓకే, దాని అర్థం ఏంటంటే కంటిన్యూటీగా మీరు పెడుతూ ఆ యొక్క పర్సన్ ఇంట్యూషన్ మీ మైండ్ లో రావాలి, మైండ్ లో తీసుకోవాలి. థంబ్ ఇంప్రెషన్ అలా పెట్టి ఉంచాలంటారా? ఉంచాలి, ఎంతసేపు అయినా సరే అలాగే ఉంచాలి, ఉంచాలి, అలా ఉంచాల్సిందే, ఉంచాల్సిందే, అయ్యే వరకు ఉంచాలి అలా. అప్పుడు ఆ పర్సన్ సంబంధించిన ప్రోగ్రామ్స్ వస్తాయి. క్లియర్? క్లియర్. ప్రవీణ్ గారు చెప్పండి సార్. ఈ రెజనెన్స్ లో ఇప్పుడు మీరు చెప్పింది ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ కి ఒక 8 ప్రోగ్రామ్స్ డిస్ప్లే అయ్యాయి అనుకోండి. 8 అవ్వవు, 5 అవుతాయి. ఇప్పుడు ఇందాక చూద్దాం, ఇందాక ఈ పర్సన్ కి ఇక్కడ ఆల్ హీలీ ప్రోగ్రామ్ సెట్ చేసినప్పుడు ఎన్ని వచ్చినాయి? 3 ప్రోగ్రామ్స్ వచ్చాయి. 1 2 3 4 5 వస్తాయండి, 3 రావు. డీప్ లెవెల్ లోకి వెళ్తాం. ఇప్పుడు హీలీ మెరిడియన్ ప్రోగ్రామ్స్ వచ్చినాయి ఈ పర్సన్ కి. మనం ఇంకొంచెం డీప్ లెవెల్లోకి వెళ్ళొచ్చు. పర్సన్ తీసుకొని హీలీ మెరిడియన్ ప్రోగ్రామ్స్ ఏమొచ్చినాయి అన్నది, ఇంకా దాంట్లో ఏమేమి కావాలి మనకి. దాదాపు మెరిడియన్ లో 12 ఉన్నాయి కదా, ఆ 12 ఏది మెయిన్ అన్నది ఇక్కడ తీసుకోవచ్చు. అప్పుడు చూపిస్తుంది ఆ పర్సన్కి ఏమేమి ప్రాబ్లం. ఆ పర్సన్కి బీపీ ఉంది, హార్ట్ ఇష్యూ ఉంది, సర్క్యులేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏం చూపిస్తే చూద్దాం. మెరిడియన్ వన్ లో హార్ట్ వచ్చిందా? వచ్చింది సార్. బ్లాడర్ అది కూడా వచ్చింది. కనెక్టివ్ టిష్యూ, జాయింట్ పెయిన్స్, అలర్జీ మెరిడియన్, ఇవి ఆ పర్సన్కి ఉన్నాయి అన్నమాట. ఓకే, యాక్షన్ చేస్తున్నాం, వైబ్రేట్ చేస్తున్నాం, షో పీడిఎఫ్. ఇక్కడ చూడండి, ఇక్కడ వైబ్రేట్ చేయటం వరకే ఉంది, ఇక్కడ మన మాన్యువల్ గా యాడ్ చేసేదానికి లేదు. చూసారా? అవును సార్. రీజన్ ఏంటంటే ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్స్ మెడికల్ అతనికి ట్రీట్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నమాట. అక్కడ మన యొక్క అఫర్మేషన్స్, మన డిజైర్స్, మన ఇంట్యూషన్స్, మన యొక్క ప్రేయర్స్ అన్ని యాడ్ చేసుకోవచ్చు అన్నమాట ఆ యొక్క ప్రోగ్రామ్స్ లో. ఇప్పుడు నాదో డౌట్ అండి. సార్ సంతోష్ అండి, చెప్పండి సంతోష్. ఇప్పుడు ఈ 5 ప్రోగ్రామ్స్ అట్ ఏ టైం వర్క్ అవుతాయి సార్? అట్ ఏ టైం వర్క్ అవుతుంది. మనం 1 అవర్ పెట్టే ప్రోగ్రామ్ ఇక్కడ 1 minute లో జరిగిపోతుంది. అలా ఫ్రీక్వెంట్ గా మనం చేస్తే 1 hour అటు కొంచెం ఇటు కొంచెం, అంటే ఎవ్రీ 5 minutes ఒకసారి చేస్తూ ఉన్నాం అనుకోండి, అతనికి రిజల్ట్ తక్కువ మొక్కల్లో వచ్చేస్తాం. ఓకే ఓకే సార్. ఓకే, అది ఒక రోజులో ఎన్నిసార్లు చేయొచ్చు సార్? ఎన్నిసార్లు చేయొచ్చు, అతని సిమ్టమ్స్ తగ్గే వరకు. ఇప్పుడు మన పెద్దోళ్ళు చెప్తారు కదా, దిష్టి తీసేయండి అని. అవునండి. ఎన్నిసార్లు తీస్తారు? అక్కడ ప్రాబ్లం రికవర్ అయినంత అయ్యే వరకు. అలాగే ఒక్కోసారి మంత్రించి ఉప్పు గల నోట్లో వేయమంటారు, లేకపోతే విభూతి పెడతారు, లేకపోతే ఇంకా మంత్రం జపం చేస్తారు. ఎన్నిసార్లు చేస్తారు? మన ప్రాబ్లం తీరేంత వరకు, రైట్? ఇంకొక క్వశ్చన్ సార్, ఇప్పుడు ఒక పర్సన్ మనతో చాలా నెగిటివ్ గా ఉన్నారు సార్, ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి, హస్బెండ్ చాలా నెగిటివ్ ఉన్నారు, వాళ్ళకు కూడా మనం పాజిటివ్ చేయొచ్చు. మన యొక్క ఆరాస్ ని వాళ్ళకి క్లెన్స్ చేసి, మనం అక్కడ ప్రోగ్రామ్ ప్రజెంట్ కండిషన్ ఏంటి, డిస్క్రిప్షన్ కండిషన్ ఏంటి, ఓకే ప్రజెంట్ కండిషన్ నుంచి వాళ్ళు మనం డిజైర్డ్ కండిషన్ లో ఏమనుకుంటున్నాం, మన అఫర్మేషన్ ఏంటి, వాళ్ళిద్దరు సఖ్యతగా ఉండాలి, వాళ్ళకి కలవాలి, సమంత నాకు చేతే నాకు కలిసిపోవాలని మనందరం ఇప్పుడు ఉన్న అందరం రెసిడెన్స్ కొడితే మళ్ళీ వాళ్ళు 6 నెలల టైంలో ఈ లోపు ఈ పర్సనల్ సక్సెస్ కోచ్ కూడా వస్తుంది, వెళ్ళి నాగార్జునని కలిసి ఓకే వాళ్ళకి కూడా డైరెక్ట్ ఫ్రీక్వెన్సీలు ఇచ్చేస్తే అప్పుడు కలిసిపోతారు వాళ్ళు. సార్ ఈ ప్రోగ్రామ్ చేస్తుంటాం కదా సార్, ఇప్పుడు ఈ ఆరా రెసిడెన్స్ అనేది చేస్తున్నప్పుడు అవతల వ్యక్తికి చెప్పాలా, అంటే వాళ్ళు కూడా అటెన్షన్ తో ఉండాలి లేదా? అటెన్షన్ తో ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు ఎరుకలో ఉంటారు కాబట్టి వాళ్ళు తొందరగా వాళ్ళకి కూడా రిసీవింగ్ ఎక్కువగా ఉంటుంది, రిసీవర్స్ బాగా పనిచేస్తారు. ఇది ఈ క్వశ్చన్ ప్రాణిక్ హీలింగ్ మాస్టర్ అడగండి, ఆయన ఏం చెప్తాడు?
కరెక్ట్ ఇదే అంటే ఇక్కడ చెప్పండి. ప్రాబ్లం ఏంటంటే సార్, వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు. ఆ హస్బెండ్ కి బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళ వైఫ్ మాట వినట్లేదు. వైఫ్ రిక్వెస్ట్ చేసింది ఏంటంటే అతన్ని హీల్ చేయండి అని. కానీ మనం ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ద్వారా సింగపూర్ లో ఉంటారు వాళ్ళు. మనం ఇక్కడ నుంచి వర్క్ చేయొచ్చు. పేషెంట్ తాలూకా అదే హస్బెండ్ తాలూకా ఫోటో అన్ని మనకి డీటెయిల్స్ అన్ని వచ్చాయి. కానీ హస్బెండ్ ని అటెన్షన్ లో ఉంచడానికి అవ్వదు కాబట్టి ఒక 70% మాత్రమే మనం చేయగలం. 70-80% వెళ్తుంది. ఇప్పుడు ఆ పర్సన్ ఎరుకులో లేడు, 100% ప్లేస్ 70% వెళ్తుంది తప్ప అసలు పని చేయకుండా ఉండదు. ఓకే సార్. అయితే ఇంకొకటి సార్, ఇప్పుడు రోజుకి ఎన్ని సార్లైనా చేయొచ్చు అన్నారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంతోష్ ఉన్నాడు సార్. నేను సంతోష్ ఫ్రెండ్స్, ఇద్దరికి డిస్టర్బెన్స్ ఏదో వచ్చింది. అయితే సంతోష్ అంటే నేను సంతోష్ ని క్షమించాలి, సంతోష్ నన్ను క్షమించాలి. అంటే నేను పాజిటివ్ గా ఉన్నాను కానీ సంతోష్ కి నా మీద కోపం తగ్గాలి. తను ఏమి నన్ను అనుకోవద్దని నేను సంతోషం తలుచుకొని చేయొచ్చా దీన్ని? 100% చేయొచ్చు. సంతోష్ ఆరాన్ని క్లెన్సింగ్ చేసి సంతోష్ లో ఉన్నటువంటి ఆ యొక్క యాంగర్నెస్ ని తీసేయటం కోసం నువ్వు నీదేమంటారు దాన్ని, నీ లవ్ ఎఫెక్షన్ ని ఆయన అర్థం చేసుకునేటట్టు నువ్వు అక్కడ డిస్క్రిప్షన్ లో రాసి నువ్వు వైబ్రేషన్ సెండ్ చేయొచ్చు. సంతోష్ ఫ్రీక్వెన్సీకి ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ కి అవి రీచ్ అవుతాయి. కానీ సంతోష్ ఫోన్ నంబర్ కానీ తన డేట్ ఆఫ్ బర్త్ ఫోటో ఏబీ ఉండదు కదా నా దగ్గర. ఒక ఫోటో చాలు. ఫోటో కూడా లేకపోతే ఇంకా అతని ఫేస్ నీ మైండ్ లో తీసుకోవడం. ఫోటో ఉంటే మంచిది. అవే ఆర్ఆర్స్ వస్తాయి అన్నమాట ఫోటో ద్వారా. ఓకే సార్. ఫోటో లేకుంటే ఈ రోజున ఏ ప్రపంచంలో ఎవరు ఉండరు కదమ్మా. కరెక్ట్ సార్, కరెక్ట్. కొన్ని సందర్భాల్లో అదే ఆ ఒక్క నల్లబాబు సినిమాలో తప్పించి డిటెక్టివ్ ఏర్పాటు చేయండి. అలాగే సార్. ఇంకో చిన్న డౌట్ మల్లేష్ గారు, చెప్పండి. ఇప్పుడు మనం ఏదైతే ప్రోగ్రామ్ పెడుతున్నామో దాన్ని పీడిఎఫ్ లో పెట్టి పీడిఎఫ్ పంపిస్తే వాళ్ళు చదువుకుంటే బాగుంటుందని మీరు అన్నారు కదా. చదువుకోపోయినా కనీసం వాళ్ళు ఎరుకులు అవుతారు, ఎరుకు పడుతుంది, వాళ్ళు తెలుస్తుంది చేస్తున్నామని. బైబిల్ అంటే బైబిల్ చదవకపోయినా బైబిల్ పట్టుకుంటే చాలు అన్నట్ట. బైబిల్ పట్టుకోపోయిన అవసరంలా వాళ్ళు మనం తెలుసుకుంటే చాలు. ఇప్పుడు వాళ్ళ విశ్వాసం బట్టి వాళ్ళు ఉంటారు సార్. ఓకే. అలా అని చెప్పి ఇప్పుడు మీరు వెళ్ళి భగవద్గీత పట్టుకోవాలని పని లేదు కదా. అంటే కొంతమంది ఏంటంటే అది ఎరుకులో ఉంచడం కోసం అని చెప్పేసి కొంతమంది చదువు రాకపోయినా దాన్ని ఓపెన్ చేసి అలా చూడండి అని అక్కడ మత బోధనలు చెప్తూ ఉంటాను కదా. అదే రూల్ దీనికి అప్లికేబుల్ అని నేను అంటున్నా. 100% అప్లికేబుల్. ఇప్పుడు బైబిల్ పైన కూడా హీలీని పెట్టి, ఓకే, బైబిల్ యొక్క ఫ్రీక్వెన్సీని మనం రికార్డ్ చేసి ఆ బైబిల్ ఫ్రీక్వెన్సీ కూడా అది కూడా మత గ్రంథమే కదా, దాంట్లో కూడా ఎనర్జీస్ ఉంటాయి. అలాగే భగవద్గీత అది కూడా మత గ్రంథం, ఎనర్జీస్ ఉంటాయి. అలాగే ఖురాన్ ఎనర్జీస్ ఉంటాయి. ప్రతిదీ ఎనర్జీ మైండ్. ఆ ఎనర్జీస్ ఫ్రీక్వెన్సీని మనం రికార్డ్ చేసి మనం అప్లై చేసుకోవచ్చు మన కోసం, మన యొక్క మానసిక ఎదుగుదల కోసం, మన ఆర్థిక వనరులు సమకూరే విధమైన అవకాశాలు ఇవ్వు అని మన ఇంటెన్షన్ కరెక్ట్ ఉంటే చాలు, ఆటోమేటిక్ గా. అంటే నేను ఎందుకు అడిగానంటే ఇప్పుడు పీడిఎఫ్ మనం క్రియేట్ చేస్తే అందులో ఇంగ్లీషే ఉంటుంది, ఇంగ్లీష్ రాని వాళ్ళు ఉంటారు కదా, అప్పుడు పరిస్థితి ఏంటని నా ప్రశ్న మొత్తం సారాంశం అది. ఓహో, అంటే ఇంటెన్షన్స్ కి లాంగ్వేజ్ కి సంబంధం లేదు. ఓకే. ఒక ఇంగ్లీష్ తెలియని ఒక ఆఫ్రికన్ కూడా అతని ఇంటెన్షన్, అలాగే మన తెలుగువాడి ఇంటెన్షన్ ఒకటే, బాగుంది, మంచి చేయాలి అనేది ఉంటే అది సేమ్ అవుతుంది, మంచి జరుగుతుంది. దానికి లాంగ్వేజ్ తో సంబంధం లేదు. ఓన్లీ మనం ఎందుకు పంపిస్తామంటే దెర్ ఇస్ నో లాంగ్వేజ్ బ్యారియర్ ఫర్ థాట్స్ ఫైనల్ గా. ఓకే సార్, షల్ ఐ క్లోజ్? ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్ లైన్ లో ఉన్నారు. చెప్పండి. ఇప్పుడు విషయం ఏంటంటే నేను ఇప్పుడు మనకి ఇంగ్లీష్ అంటే హిందీ ఎక్కువగా వస్తుంది సార్, అంటే మాట్లాడుతూ ఉన్నారు. మనకి హిందీ అన్నది ప్రాబ్లం అవుతుంది. ఒకసారి మనకి హిందీ రాదు కదా అని చెప్పేసి ఆగిపోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అందుకనే ఇలాంటి పరిస్థితుల్లో చెప్పండి. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇది బాధ్యత అనుకుంటే ఇప్పుడు అక్కడ ఏదైతే ప్రోగ్రామ్ జరిగిందో ఆ నెక్స్ట్ రోజు లేక ఆ నెక్స్ట్ రోజు సేమ్ దాన్ని మన తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి చెప్పుకుంటూ వెళ్ళిపోతే అప్పుడు మనకి ఈ ప్రాబ్లం ఉండదు కదా అని చెప్పేసి ఇప్పుడు మీరు